హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ వందనాలు. సో ఈరోజు మనము టాలీ ప్రైమ్ న్యూ వెర్షన్లో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అది ఏమిటి సార్ అంటే మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్. చాలామంది కామెంట్స్లో అడిగి ఉన్నారు వ్యూవర్స్, సార్ అది చెప్పండి సార్ అనేసి. సో అందుకోసం ఈ టాపిక్ అనేది ఎంచుకున్నాము. టాలీ ERP9లో కూడా చెప్పున్నాము, ఒకసారి చూసుకోండి. ప్రైమ్లో కూడా ఎలా ఉంటుందని చూద్దాం. ఓకే, అంతకు ముందుగా దీని యొక్క డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇది ఏమిటి అంటే రెగ్యులర్గా మనము ఎవరి దగ్గరైనా పర్చేజ్ చేసినా, లేకపోతే మన దగ్గర ఎవరైనా పర్టికులర్గా రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నా వారికి మనము ప్రైజులలో అదేవిధంగా డిస్కౌంట్ని ఏ విధంగా స్టాక్ ఐటమ్స్ మీద పర్టికులర్గా సమ్ ఐటమ్స్ మీద ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్రోడక్ట్స్ కొంటే దాని మీద ప్రైజ్ లెవెల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, సో వాటిని ఏ విధంగా మనము ఇన్వాయిసెస్లో డిఫాల్ట్గా సెట్ చేసుకుంటాం అనేది చూపిస్తాం. పర్టికులర్గా మనమే వెళ్ళామనుకోండి, మనమే ఎక్కడికైనా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాం, ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మనము రెగ్యులర్గా పర్చేజ్ చేస్తూ ఉంటాం. సో అతను మనకు కూడా ఒక డిస్కౌంట్ అనేది ప్రైజ్ లెవెల్ అనేది ఒక సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో అతను ఒకవేళ 200 ప్రోడక్ట్స్ మన దగ్గర కొనినట్లయితే అతనికి ఈచ్ ఐటమ్ మీద ఇంత డిస్కౌంట్ ఇవ్వాలి, రేట్ ఇంత పడాలి, దాని మీద డిస్కౌంట్ ఇంత ఉండాలని సెట్ చేసుకోవచ్చు. మనం వెళ్ళి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనవచ్చు. ఇది ఒక సైకిల్ ఉంటుంది. ఫస్ట్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్స్, ఆ డిస్ట్రిబ్యూటర్స్ అండర్లో హోల్సేలర్స్ ఉంటారు, హోల్సేలర్స్ అండర్లో రీటైలర్స్ ఉంటారు, రీటైలర్స్ అండర్లో మనం ఉంటాం. అంతే కదా, మనం వెళ్ళి మన ఇంటి పక్కన రీటైల్ షాప్ ఉంటాయి, అక్కడ వెళ్ళి కొనుక్కోవడం, యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. రీటైలర్స్ వెళ్ళి ఎవరి దగ్గర కొంటారు అంటే హోల్సేలర్స్ దగ్గర కొంటారు. హోల్సేలర్స్ వెళ్ళి ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తారు అంటే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర పర్చేజ్ చేస్తారు. సో దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ అనేది మన దగ్గరికి ఎవరైనా వచ్చి కస్టమర్స్ కొనినట్లయితే సమ్ ప్రోడక్ట్స్ అంటే 1 నుంచి 100 లోపల కొనినట్లయితే సో ఆ ఐటెం మీద ఒక అమౌంట్ అనేది సెట్ చేసుకుంటాం. అదేవిధంగా ఆ ఐటెంకి ఒక డిస్కౌంట్ అనేది కూడా సెట్ చేస్తాం. సో అదే అనమాట మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం 17 మనం డిస్కస్ చేస్తున్నాము. కీర్తి ట్రేడర్స్ 5 lakhs పెట్టి వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ కీర్తి ట్రేడర్స్ అనే కంపెనీ వాళ్ళు ఆజాద్ ట్రేడర్స్ నుంచి కొన్ని ఐటమ్స్ని కొన్నారు. మ్యాంగో పికిల్, లెమన్ పికిల్, సంతూర్ సోప్, లక్స్ సోప్, బూస్ట్. సో HSN నెంబర్ ఇచ్చున్నాం, క్వాంటిటీ కూడా ఇచ్చున్నాం, రేట్స్ కూడా ఇచ్చున్నాము. దీని యొక్క GST ట్యాక్స్ వచ్చేసి 18% ఉంది. విత్ ఇన్ స్టేట్లోనే పర్చేజ్ చేశారండి. 37 అంటే మన స్టేట్లోనే పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. CGST, AGST ట్యాక్స్ కూడా పడుతుంది. ఓకే, ఇప్పుడు మనకు సేల్స్ టు డేవిడ్ మర్చెంట్స్ అనే వాళ్ళకు మనము సేల్ చేయడం జరిగింది. అంటే కీర్తి ట్రేడర్స్ అని మనమే అనుకోండి, మనము డేవిడ్ మర్చెంట్స్ వాళ్ళకి సేల్ చేస్తాం. సో అతను మన కింద ఏమవుతాడంటే హోల్సేలర్ కింద మనం తీసుకున్నాం. ఓకేనా, అతను రెగ్యులర్గా మనం డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మన దగ్గర వచ్చి హోల్సేలర్ వచ్చి కొంటున్నారు అనుకోండి రెగ్యులర్గా. సో అతను ఎంత క్వాంటిటీ కొన్నాడు, సో రేట్ ఎంత ఇస్తున్నాము, డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాము అనేది ఇక్కడ ఇచ్చున్నాం మల్టిపుల్గా. ఓకేనా, సో అది తర్వాత మళ్ళీ రియాజ్ ట్రేడర్స్ కూడా మనం సేల్ చేయడం జరిగింది. అతను ఎవరంటే మనకి రీటైలర్ వస్తాడు. ఓకేనా, రీటైలర్ అనుకోండి. అతను డైరెక్ట్గా అతను కూడా సమ్ ఐటమ్స్ మన దగ్గర కొనడం జరిగింది. అతనికి కూడా ఒక రేట్ సెట్ చేసాము, ఒక పర్సంటేజ్ కూడా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనం పర్చేజ్ చేసిన తర్వాత అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. తర్వాత మనకు బ్యాంక్ అన్నాక కంపల్సరీగా బ్యాంకులో అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం. తర్వాత మనం ఎవరికైతే సేల్ చేస్తుంటామో వాళ్ళ నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాము కంపల్సరీగా. తర్వాత మన బిజినెస్లో కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, వేజెస్ అని, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అని, కమిషన్ రిసీవ్డ్ అని, ఇలా కొన్ని జరగడానికి 100% ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం వాల్యూ తగ్గిస్తాం, 10,000. ఓకే, సో వీటిని నేను ఆల్రెడీ సేల్స్ మన యొక్క టాలీ ప్రైమ్లో ఎంటర్ చేసుకున్నాను. మీకు కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. మన లాస్ట్ ప్రాబ్లమ్స్లో మీరు చెక్ చేసుకుంటే చాలా వరకు ఎలా అనేది ప్రొసీజర్ చాలా వరకు చెప్పున్నాం.
ఓకేనా. ఇప్పుడు కంపెనీలోకి వెళ్దాం. చూసారు ఇక్కడ కీర్తి ట్రేడర్స్ అనే కంపెనీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. ఒకసారి F11కి వెళ్తాను. F11కి వెళ్తే మెయింటైన్ అకౌంట్స్ అనేది ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి కంపల్సరీగా. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అసలు వేస్తుండాలి. తర్వాత ఎనేబుల్ ప్రైజ్, ఇక్కడ వచ్చేసి ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ అనే ఆప్షన్ కంపల్సరీగా వేసి పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత జిఎస్టీ కంపల్సరీగా జిఎస్టీ నెంబర్ అనేది ఇవ్వాలి. మనకి ప్రాబ్లంలో మన కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది కదా, సో ఈ జిఎస్టీ నెంబర్ అనేది అక్కడ నేను Ctrl+C ఇచ్చి కాపీ చేసి అక్కడికి వెళ్ళి Ctrl+V ఇచ్చి పేస్ట్ చేశాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. Ctrl+A అంటే సేవ్, Ctrl+A అంటే సేవ్. తర్వాత లెడ్జర్స్ నేను ఆల్రెడీ వెళ్ళి క్రియేట్ చేసుకున్నాను. ఒకసారి ఆల్టర్ వెళ్ళి చూపిస్తాను చూడండి. లెడ్జర్స్ ఆజాద్ ట్రేడర్స్, క్యాపిటల్, క్యాష్, సిజిఎస్టీ, కమిషన్ రిసీవ్డ్, డేవిడ్ మర్చెంట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పర్చేజ్, రియాజ్ ట్రేడర్స్, సేల్స్, సిజిఎస్టీ, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, వేజెస్. ఇవన్నీ మీకు ఎలానో ఆల్రెడీ తెలుసు, మళ్ళీ నేను పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. పర్చేస్ మనం బిజినెస్ ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తుందో వారిని మనం సండ్రీ క్రియేటర్స్ అంటాము. మన దగ్గర ఎవరైతే పర్టికులర్గా పర్చేజ్ చేస్తూ ఉంటారో వారిని మనము సండ్రీ డెబ్టార్స్ అంటారు. ఓకే, ఒకసారి అవి కూడా చూద్దాం. ఆజాద్ ట్రేడర్స్ ఇతను మనకి సండ్రీ క్రియేటర్స్ అవుతాడు. ఆంధ్రప్రదేశ్ కాబట్టి జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చున్నాను. తర్వాత డేవిడ్ మర్చెంట్స్ ఇతను మన దగ్గరికి వచ్చి కొంటున్నాడు కాబట్టి ఇతను మనకు సండ్రీ డెబ్టార్స్ అవుతారు. అతని నెంబర్ కూడా నేను జిఎస్టీ నెంబర్ ఇచ్చున్నాను. తర్వాత రియాజ్ ట్రేడర్స్ అతను కూడా మనకు బయ్యర్ అవుతాడు, అతని జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చున్నాను. ఇంకా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, స్టేట్ ట్యాక్స్ ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. క్యాపిటల్ అంటే క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. ఓకేనా, ఇవి లెడ్జెస్ అనమాట. బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు యూనిట్స్ చూద్దాం. యూనిట్స్లో ఆల్రెడీ నెంబర్స్ అని చేసుకున్నాను. స్టాక్ ఐటమ్స్లో మనకి లెమన్ పికిల్, మ్యాంగో పికిల్, సంతూర్ పికిల్ అని చేసుకున్నాము. ఒకసారి ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. క్రియేట్లోకి వెళ్తున్నాను, స్టాక్ ఐటెంలోకి వెళ్ళాను. సో ఆ ఐటెం క్రియేట్ చేయని ఐటమ్స్ ఏమున్నాయి మన దగ్గర అంటే లక్స్ సోపు, బూస్ట్ ఉన్నాయి. వీటిని క్రియేట్ చేస్తాను. లక్స్ సోప్, నెంబర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. రైట్ సైడ్లో డీటెయిల్స్ తీసుకోవాలి. 14 హెచ్ఎస్ఎన్ నెంబర్ ప్రాబ్లంలో ఏమో చూద్దాం. 7657. Ctrl+C, Ctrl+V పేస్ట్. 18% ట్యాక్స్ ఆటోమేటిక్గా 99 తీసుకోవడం జరుగుతుంది. తర్వాత బూస్ట్ రైట్ సైడ్లో క్లిక్ చేయాలి. 14. సో జిఎస్టీ నెంబర్ 4356, 4356, 18%. సో ఈ విధంగా ఐటమ్స్ మనం క్రియేట్ చేయాలి. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళి మనము అమౌంట్ అనేది ఎంటర్ చేద్దాం. ఫస్ట్ది బిజినెస్కి క్యాపిటల్ కాబట్టి అది బిజినెస్కి ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది 5 lakhs. సో అది మనకి బిజినెస్ ఇన్కమ్ కాబట్టి షార్ట్కట్కి ఏంటి F6. సో క్యాపిటల్ 5 lakhs పెట్టాం. డెబిట్ వచ్చేసి క్యాష్ అవుతుంది. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ ఆజాద్ ట్రేడర్స్. సో పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మన బిజినెస్ పర్చేజ్ షార్ట్కట్కి ఏంటి. సో ఇప్పుడు పర్చేజ్లో ఎంటర్ చేద్దాం. సో అంతకుముందుగా ప్రాబ్లం చూద్దాం. పర్చేజ్ ఫ్రమ్ ఆజాద్ ట్రేడర్స్ ఆన్ క్రియేట్. సో ఆజాద్ ట్రేడర్స్ నుంచి మనం పర్చేజ్ చేయడం జరిగింది. వాటిని ఎలా ఎంటర్ చేయాలనేది చూద్దాం. ఓకేనా. ఆజాద్ ట్రేడర్స్ తీసుకోవాలి. పర్చేజ్ ఫస్ట్ మ్యాంగో పికిల్. సో మ్యాంగో పికిల్ 100, 180, 100, 180. తర్వాత లెమన్ పికిల్ 100, 160, 100, 160. తర్వాత సంతూర్ 100, 70. తర్వాత లక్స్ 100, 80. బూస్ట్ 100, 250. సో
టోటల్గా 74,000కి పర్చేజ్ చేయడం జరిగింది. సిజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. టోటల్గా 87,320 రూపీస్కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనకు మెయిన్ ఆప్షన్ వస్తుంది, ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత మన ప్రాబ్లం చూస్తే కొంచెం అండర్కి వస్తే సేల్స్ టు డేవిడ్ మర్చెంట్స్ ఆన్ క్రెడిట్. వాళ్ళు ఎవరు మనకు అంటే హోల్సేలర్స్. వాళ్ళకి క్వాంటిటీ, రేటు, డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా ఎంటర్ చేయాలి, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్రియేట్లోకి వెళ్ళి మనము ప్రైస్ లెవెల్స్ క్రియేట్ చేసుకోవాలి. హోల్సేలర్, రీటైలర్, డిస్ట్రిబ్యూటర్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ తీసుకోవాలి. తర్వాత ప్రైస్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ హోల్సేలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్. ఓకే, ఏమేమి మనం సేల్ చేయడం జరిగింది డేవిడ్కి అనేది చూస్తే మ్యాంగో పికిల్ 40 సేల్ చేస్తున్నాము. రేట్ వచ్చేసి 200, డిస్కౌంట్ 5% ఇచ్చాం. తర్వాత లెమన్ పికిల్ 50 సేల్ చేసాము. రేట్ వచ్చేసి 210, డిస్కౌంట్ 3%. తర్వాత బూస్ట్ వచ్చేసి 300, డిస్కౌంట్ అయితే 2% ఇచ్చాం. ఓకేనా, సేవ్ చేద్దాం. సేవ్. నెక్స్ట్ రీటైలర్స్కి ఏమున్నాయి, సంతూర్ సూప్ 90 రూపీస్, 4% డిస్కౌంట్. తర్వాత లక్స్ సూప్ 50, 100 రూపీస్, 3%. బూస్ట్ 20, 300, డిస్కౌంట్ వచ్చేసి 2%. ఎవరు అతను, రీటైలర్ కాబట్టి 2%. సేవ్. ఓకే, ఈ విధంగా సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎస్కేప్ ఇచ్చేసి ఓచర్స్లోకి వెళ్ళి ఇప్పుడు సేల్స్ ఎంటర్ చేద్దాం. సో పర్సన్ ఎవరు ఇక్కడ, డేవిడ్ మర్చెంట్స్ ఫస్ట్ పర్సన్. అతను హోల్సేలర్, రీటైలర్ అంటే రైట్ సైడ్లో ప్రైస్ లెవెల్స్ ఇక్కడ చూపిస్తుంది మనకి అతను హోల్సేలర్ అవుతాడు. సేల్స్ ఫస్ట్ మ్యాంగో పికిల్, జస్ట్ మనం క్వాంటిటీ ఇస్తేనే రేటు, డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. క్వాంటిటీ 40, రేట్ వచ్చేసి 200, 5% అని చూడండి. ఈ డిస్కౌంట్ కాలం అనేది మనం F11కి వెళ్తే ఇక్కడ ఉంటుందండి. ఈ ఆప్షన్ ఎస్ చేసుకుంటే అది డిస్కౌంట్ కాలం వస్తుంది, లేకపోతే రాదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నో పెడతాను, కంట్రోల్ చేసి సేవ్ చేశాను. చూసారా, రేటు పక్కన డిస్కౌంట్ కాలం కనిపించట్లేదు. సో F11కి వెళ్ళి యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిస్ అనే ఆప్షన్ ఎస్ చేయాలి, కంట్రోల్ చేసి సేవ్. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇక్కడ జస్ట్ మళ్ళీ ఒకసారి 400 ఇస్తే 400 ఇచ్చాను, కానీ పడుతుందా అంటే పర్లేదు. ఎందుకంటే పైన మనం రీటైలర్ దగ్గర ప్రైస్ లెవెల్ దగ్గర హోల్సేలర్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా పడిపోతుంది. నెక్స్ట్ లెమన్ పికిల్ వచ్చేసి మనకి 50, రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. తర్వాత బూస్ట్ ఎన్ని సేల్ చేసాము, 60, ఆటోమేటిక్గా 300, 2% తీసుకుంటుంది. 35,425 రూపీస్కి మనం సేల్ చేయడం జరిగింది. ట్యాక్స్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. 41,800కి మనం టోటల్గా సేల్ చేయడం జరిగింది. ఎవరికి, డేవిడ్ మర్చెంట్స్కి. అతను మనకి హోల్సేలర్ అవుతాడు. నెక్స్ట్ రిజాజ్ ట్రేడర్స్, ఇతను ఎవరు అవుతారు, మనకి రీటైలర్ అవుతారు. ఏమేమి సేల్ చేసాము అతనికి అంటే సంతూర్ సూప్ 20, రేటు, డిస్కౌంట్ అదే పడిపోతుంది. లక్స్ వచ్చేసి 50, తర్వాత బూస్ట్ 20. టోటల్గా 12,458 రూపాయలు మనకి సేల్ చేయడం జరిగింది. సిజిఎస్టీ, ఏజిఎస్టీ. సో టోటల్గా 14,700కి మనం టోటల్ బిల్ అనేది అవ్వడం జరిగింది.
ఇప్పుడు కొంచెం అండర్కి వచ్చేసి క్యాష్ పే టు ఆజాద్ ట్రేడర్స్. ఇంతకుముందు మనం పర్చేజ్ చేసాం కాబట్టి అతనికి అమౌంట్ అనేది పే చేయాలి. సో బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. పర్సన్ ఎవరు ఇక్కడ? ఆజాద్ ట్రేడర్స్. 25,000 క్యాష్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2 lakhs. సో బిజినెస్కి అది మనం బిజినెస్ నుంచి బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం, అంటే క్యాష్ అనేది మన దగ్గర నుంచి గోస్ అవుట్ అనమాట. 2 lakhs హెచ్డిఎఫ్సి బ్యాంక్స్లో ఎంటర్ చేసుకుంటున్నాం. తర్వాత క్యాష్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డేవిడ్ ట్రేడర్స్ 10,000. సో బిజినెస్కి అది ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. ఎవరు ఇక్కడ? డేవిడ్ మర్చెంట్స్ 10,000 క్యాష్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. రిమైనింగ్ అన్నీ బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి మనం పేమెంట్లో పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వేజెస్ ఫస్ట్ బిజినెస్ పేమెంట్లోకి వెళ్ళి వేజెస్ తీసుకున్నాం. సో ఎంత ఇక్కడ టోటల్గా ఎంత జరిగింది? వేజెస్ 10,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఓకే, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 12,000 క్యాష్. నెక్స్ట్ బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ ఎంత ఉంది ఇక్కడ అమౌంట్ అనేది చూద్దాం. 15,000 క్యాష్. సో ఈ విధంగా ఎంట్రీస్ అనేది పోస్ట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ట్ F9 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో పర్చేజ్ 75,000కి 74,000కి పర్చేజ్ చేసాం. సేల్స్ వచ్చేసి 47,883కి సేల్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పెన్సెస్ వేజెస్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అవన్నీ జరగా కమిషన్ రిసీవ్డ్ 283 రూపాయలు అనేది మనం నెట్ ప్రాఫిట్లో వచ్చాం. ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ చెక్ చేసుకోవాలంటే బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఆల్ట్ F9 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, సన్రీ డెప్టార్స్ అంటే బయర్స్ మనకి ఎంత ఇవ్వాలి, క్యాష్ ఎంత ఉంది మన దగ్గర, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మనము సప్లయర్స్కి ఎంత ఇవ్వాలి, సన్రీ క్రెడిటర్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, నెట్ ప్రాఫిట్ ఏముంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో లాస్ట్గా రిపోర్ట్స్ అనేది చూద్దాం. డిస్ప్లేకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ వెళ్తే స్టాక్ క్వెరీ బూస్ట్ చెక్ చేస్తున్నాను. అంటే ఇటుపక్క పర్చేజ్ చేసింది ఉంటుంది, ఇటుపక్క మనం ఎవరైతే ఎంతకు సేల్ చేసామో అది ఇక్కడ ఇటుపక్క చూపిస్తుంది అనమాట. ఐటమ్ వైజ్గా లెమన్ పికిల్ ఇటుపక్క 100 క్వాంటిటీ 160కి పర్చేజ్ చేసాము, 50 సేల్ చేసాము, 210కి 3% డిస్కౌంట్తో. లక్స్ సోప్ సేమ్ ఈ విధంగానే అనమాట. సో ఈ విధంగా మనము ఇక్కడ మనము మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ని ఈరోజు క్లాస్ చెప్పడం జరిగింది. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.